அரிது அரிது இளமை அரிது விலகி போனால் హలో గైస్, డెమో వీడియో చూస్తున్నారు కదా. వీడియో చాలా బాగుంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఒకసారి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కాపీరైట్ వస్తుందని మ్యూట్లో పెట్టాను ఆడియో. హలో గైస్, కింద డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. అందులోకి వెళ్ళి క్లిక్ చేసినట్టయితే మీకు అలర్ట్ మోషన్లోకి అయితే తీసుకెళ్తుంది. ఓకేనా. యాప్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. మీకు యాప్ ఒకవేళ వర్క్ అవ్వకపోతే ఆ ప్రాబ్లంకి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో మీకు వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా. ఇక్కడ ఇంపోర్ట్ ఉంది కదా, ఇంపోర్ట్ క్లిక్ చేయండి. ఓకేనా. ఇంపోర్ట్ క్లిక్ చేసినాక మీకైతే యాప్లోకి అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. ఆడియో అనేది నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సపరేట్గా, అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ని క్లిక్ చేసి కంటిన్యూ టు టైమ్ లైన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఓకేనా. కంటిన్యూ టు టైమ్ లైన్ క్లిక్ చేసినట్టునే మీకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ 1 దీన్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఓకేనా. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసినాక ఇప్పుడు మీరు ఫస్ట్కి వచ్చినారు కదా, ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. ఓకేనా. మీడియాలోకి వెళ్ళి ఇక్కడ ఆల్ పైన స్క్వేర్లో ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్తే మీరు ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఏ ఫొటోస్ చేయాలనుకుంటున్నారో ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసినాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చి లాంగ్ ప్రెస్ చేసి ఐకి మధ్య దీనికి మధ్యలో లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకురండి. ఓకేనా. కిందకి తీసుకొచ్చి ఇక్కడ కింద ఒక ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి. ఓకేనా. కాపీ ఎఫెక్ట్ చేసి ఆ పాత ఇమేజ్ని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి ఈ కొత్త ఇమేజ్ని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి చివరి వరకు తెచ్చుకొని డాట్ క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. ఓకేనా. పేస్ట్ చేసేయండి. బ్యాక్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. ఓకేనా. ఇప్పుడు మీరు చూడొచ్చు. ఓకే, ఇక్కడైతే ఓకే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఒక ఇమేజ్ ఉంది కదా, సో ఇక్కడ ఫస్ట్ ఒక ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ బదులు ఇంకో ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి, ఆల్ పైన దాంట్లోకి వెళ్తే మీరు ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. చూడండి, ఇంకో ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన యాడ్ అయిపోయింది. 3 డాట్స్లోకి వెళ్ళి ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేస్తే ఏరియా మొత్తం వచ్చేసింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ బీట్ వరకు కట్ చేసుకోండి, రైట్ సైడ్ అయితే కట్ అయిపోతుంది. ఓకేనా. మళ్ళీ ఇంకో ఇమేజ్ యాడ్ చేసుకొని ప్లస్ ఐకాన్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి, ఇంకో ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఓకేనా. అలా లైన్ వైజ్గా యాడ్ చేసుకోండి, చెప్తాను. ఫస్ట్ ఇమేజెస్ యాడ్ చేసుకోండి. చూడండి, యాడ్ చేస్తున్నాను. సో ఈ ఇమేజ్ని ఫిల్ కంపోజిషన్ ఏరియా కొట్టాను. ఓకేనా. మళ్ళీ ఈ బీట్ వరకు వచ్చి కట్ చేశాను. ఓకేనా. కట్ చేసినాను. ఓకేనా. మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేయండి. ఓకేనా. ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేయండి. చూడండి, ఒకసారి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఓకే, చూడండి, ఇంకో ఫోటో సెలెక్ట్ చేసిన ఫిల్ కంపోజిషన్ ఏరియా మూవ్మెంట్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళండి, కొంచెం కిందకి తెచ్చుకోండి ఫోటోని. ఈ ఇమేజ్ని ఇక్కడైతే ట్రిమ్ చేసేయండి. ట్రిమ్ చేసుకుని ఇంకో ఇమేజ్ ప్లస్ ఐకాన్ ఇంకో ఇమేజ్ సెలెక్ట్ చేయండి. సేమ్ అట్లనే ఇంకో ఇమేజ్ సెలెక్ట్ చేయండి. ఒకసారి చూడండి, ఇంకో ఇమేజ్ సెలెక్ట్ చేసాను, ప్లస్ ఐకాన్ 3 డాట్స్. ఓకే, బ్యాక్ మళ్ళీ ఈ బీట్ వరకు వచ్చి ఇమేజ్ని ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, మళ్ళీ ఇంకో ఇమేజ్. సో బీట్ అయ్యేంత వరకు సో ఇమేజ్ అయితే మొత్తం యాడ్ చేసుకోండి. నేను ఒకసారి చూపిస్తాను, చూడండి ఎట్లా. చూడండి, ఫొటోస్ అయితే అన్నీ యాడ్ చేసుకున్నాను. చూడండి, అన్ని బీట్లకి ఫోటో అయితే యాడ్ చేసుకున్నాను. ఓకేనా. చూడండి, అక్కడ ఫుల్గా లేదు. ఓకేనా. చూడండి, అన్నిటికి ఫోటో అయితే యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ సెకండ్ ఇమేజ్లో ఒక ఇమేజ్ అయితే ఉంది కదా, ఈ ఇమేజ్ని క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, 3 డాట్స్లోకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేయండి. ఓకేనా. కాపీ ఎఫెక్ట్ చేసి ఈ ఇమేజ్కి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ చేసుకోండి. ఓకేనా. యాడ్ చేసుకోండి. కింద ఉన్న ఇమేజ్ని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసినాక ఇక్కడ కూడా సేమ్ అంతే, ఈ కింద ఉన్న ఇమేజ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ చేయండి, మళ్ళీ ఇందులోకి వచ్చి ఎఫెక్ట్స్ని పేస్ట్ చేయండి, ఈ కింద ఉన్న ఇమేజ్ని డిలీట్ చేసేయండి. ఓకేనా. డిలీట్ చేసి ఇక్కడ కూడా సేమ్ అంతే, కింద ఉన్న ఇమేజ్ ఎఫెక్ట్ని కాపీ చేస్తారు, మీరు యాడ్ చేసుకున్న ఇమేజ్కి ఎఫెక్ట్ని పేస్ట్ చేస్తారు. ఇప్పుడు కింద ఉన్న ఇమేజ్ డిలీట్ చేస్తారు. ఆ పక్కన ఇంకో ఇమేజ్ ఉంది కదా, దానికి కూడా సేమ్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. తర్వాత 2 ఇమేజెస్ అయితే వదిలేయండి. తర్వాత ఇంకో 2 ఇమేజెస్కి ఓకేనా, 2 ఇమేజెస్కి అదే ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసేయండి. ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని క్లిక్ చేస్తారు.
మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్తారు. ఇక్కడ ఇమేజ్ ఫస్ట్లోకి వచ్చి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లో ఇక్కడ జెడ్ ఆప్షన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి కొంచెం ఫ్రంట్కి లాక్కుంటారు. ఓకేనా, ఫ్రంట్కి లాక్కొని ప్లస్ ఐకన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఐ ఉంది కదా, ఐ వరకు వచ్చి ప్లస్ ఐకన్ క్లిక్ చేసి వెనక్కి కొంచెం పెట్టుకొని ఇప్పుడు ఈ చివరికి వచ్చి కొంచెం మరీ ఎక్కువ వద్దు, కొంచెం పెట్టండి. ఓకేనా, ఇప్పుడు రొటేట్లోకి వెళ్ళండి. రొటేట్లోకి వెళ్ళి ఫ్రంట్కి వెళ్ళిపోండి, ప్లస్ ఐకన్ క్లిక్ చేయండి, రొటేట్ చేయండి. ఒక 16 అట్లా రొటేట్ చేయండి, 15 రొటేట్ చేసి చూడండి. ప్లస్ వైపు రొటేట్ చేసిన అంటే లెఫ్ట్ సైడ్ రొటేట్ చేసి మళ్ళీ చివరికి వచ్చి ప్లస్కి వచ్చి జీరోకి తెచ్చేయండి. ఓకేనా, జీరోకి తెచ్చి మళ్ళీ పక్క ఇమేజ్కి వెళ్ళండి. ఓకేనా, పక్క ఇమేజ్కి వచ్చి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లో జెడ్ ఆప్షన్లోకి వెళ్ళి ప్లస్ క్లిక్ చేయండి, ముందుకు తీసుకురండి. ముందుకు తీసుకొచ్చి ఇక్కడ ఐ వరకు తీసుకొచ్చి వెనక్కి తీసుకెళ్ళండి. చూడండి, మళ్ళీ ప్లస్ ఐకన్ తీసుకొచ్చి వెనక్కి తీసుకెళ్తున్నా. ఓకేనా, వెనక్కి తీసుకెళ్ళి ఇప్పుడు చూడండి ఇంకొంచెం వెనక్కి తీసుకెళ్ళా. ఇప్పుడు రొటేట్లోకి వెళ్ళినాను. రొటేట్లోకి వెళ్ళి ప్లస్ ఐకన్ క్లిక్ చేసి ఇప్పుడు ఇట్ సైడ్ రైట్ సైడ్లో మైనస్ వైపు 16, 15 వరకు తెచ్చుకొని ఈ చివరికి తీసుకొచ్చి కొంచెం ఒక 2, 3 ఉండేంత వరకు పెట్టుకోండి. బ్యాక్ మళ్ళీ ఇంకో 2 ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇక్కడైతే 2 ఇమేజెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్లో 2 ఇమేజెస్ ఉన్నాయి కదా, ఆ ఇమేజ్లో ఏదో ఒక ఇమేజ్ క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్లోకి వచ్చి కాపీ ఎఫెక్ట్ చేయండి, బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చి ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్కి పేస్ట్ చేసేయండి. ఇక్కడ ఈ ఇమేజ్కి కూడా పేస్ట్ చేయండి. ఓకేనా, పేస్ట్ చేసినాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు పేస్ట్ చేసిన ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ ఇమేజ్ని కూడా సేమ్ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళండి, జెడ్ ఆప్షన్లోకి వెళ్ళండి, ప్లస్ ఐకన్ క్లిక్ చేయండి, ఫ్రంట్కి లాగండి. ఓకేనా, ఫ్రంట్కి లాగండి, ఆ ఇమేజ్లోకి వెళ్ళండి, బ్యాక్ తీసుకెళ్ళండి. మళ్ళీ బ్యాక్ తీసుకెళ్ళి ఇక్కడ లాస్ట్లోకి వెళ్ళి కొంచెం వెనక్కి తీసుకెళ్ళండి, మరి ఎక్కువ వద్దు, కొంచెం తీసుకొని మళ్ళీ రొటేట్లోకి వెళ్ళండి. రొటేట్లోకి వెళ్ళి ప్లస్ ఐకన్ క్లిక్ చేసి ఒక 16, 19 వరకు రొటేట్ చేసుకోండి. చివరికి వచ్చి ఒక 5 ఉండేంత వరకు రొటేట్ చేయండి. మళ్ళీ ఇంకో ఇమేజ్కి వెళ్ళండి, బ్యాక్ వచ్చి ఈ ఇమేజ్ క్లిక్ చేయండి, మూవ్మెంట్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళండి, జెడ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఫస్ట్కి వచ్చి ప్లస్ ఐకన్ క్లిక్ చేసి ముందుకు లాగండి. ఓకేనా, ముందుకు లాగి ఈ 5 వరకు వచ్చేసరికి వెనక్కి పెట్టండి. మళ్ళీ వెనక్కి పెట్టి ఈ చివరికి వచ్చేసరికి కొంచెం ఓకేనా కొంచెం పెట్టియండి. ఇప్పుడు రొటేట్ ఆప్షన్లోకి వెళ్ళి ప్లస్ ఐకన్ క్లిక్ చేసి మైనస్ వైపు అనమాట, ఇప్పుడు రైట్ సైడ్లో మైనస్ వైపు పెట్టి ఇప్పుడు చివరికి వచ్చేసరికి 5 వరకు ఓకేనా అయిపోయింది. ఓకేనా, సో ఈ వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేయడం ఏంటంటే ఫస్ట్ బ్యాక్ రండి, బ్యాక్ వచ్చినాక సెట్టింగ్ పక్కన ఎక్స్పోర్ట్ సింబల్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. మీరు ఫుల్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, అందులోకి వెళ్ళి నా పేజ్ని ఫాలో చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందుతూ ఉంటాయి. ఓకేనా, చూసినందుకు థ్యాంక్స్, బాయ్.